హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ టు మహేష్ టెక్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది రియల్మీ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం 12:30కి ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఒక 10 ప్రోడక్ట్స్ వరకు వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 10 ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు వాళ్ళు, 10 ప్రోడక్ట్స్ని. సో అవేవేం ప్రోడక్ట్స్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ టెక్. సో ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ 7i మొబైల్. ఈ మొబైల్ని లాంచ్ చేశారు వాళ్ళు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ప్రాసెసర్ గురించి తీసుకుందాం. ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2 GHz స్పీడ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 10 తోటే వస్తుంది ఇది కూడా. సో ఇది ప్రాసెసర్ గురించి. నెక్స్ట్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోతే 6.5 ఇంచ్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే తోటి వస్తుంది. అడ్రీనో జీపీయూ వచ్చేసరికి అడ్రీనో 610 జీపీయూ తోటి వస్తుంది. పిక్సెల్ రెజల్యూషన్ వచ్చేసరికి 1600x720 పిక్సెల్స్ తోటి వస్తుంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. నెక్స్ట్ కెమెరా స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోతే కెమెరా వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అంటే 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్. దీని అపేచర్ వచ్చేసరికి 1.8 తోటి వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో వస్తుంది. దీని అపేచర్ వచ్చేసరికి 2.2 తోటి వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ కోసం తీసుకొచ్చారు కెమెరాని. ఇంకా 2 కెమెరాస్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఒకటి మ్యాక్రో కెమెరా, ఇంకోటి మోనో కెమెరా. మోనో కెమెరా అనేది వైట్ అండ్ బ్లాక్ కెమెరా కింద తీసుకొని వచ్చారు దాన్ని. సో ఇవి బ్యాక్ సైడ్ కెమెరాస్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొని వచ్చారు. పంచ్ హోల్ కట్అవుట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఈ ఫోన్కి ముందు ఫ్రంట్ కెమెరా కోసం అని. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీకి వెళ్ళిపోతే బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీని తీసుకొని వచ్చారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మెమొరీ అండ్ స్టోరేజ్ వేరియంట్స్లోకి వెళ్ళిపోతే దీన్ని డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్తో తీసుకొని వచ్చారు. అంటే 2 సిమ్ కార్డ్స్ ప్లస్ ఒక మైక్రో ఎస్డి కార్డ్ మనం వేసుకోవచ్చు. అంటే స్టోరీ పరంగా మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే మెమరీ కార్డ్ వేసుకొని మనము సపోర్ట్ తోటి మనం 512 వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. మనం ర్యామ్ స్టోరేజ్ వేరియంట్స్లోకి వెళ్ళిపోతే ఇవి 2 వేరియంట్స్లో తీసుకొని వచ్చారు. ఆ 2 వేరియంట్స్లో ఏంటి అంటే 4GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చేసరికి 11,999కి తీసుకొని వచ్చారు. ఇంకో వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 12,999కి తీసుకొని వచ్చారు. ఈ ప్రైస్లో తీసుకొచ్చారు. ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ స్మార్ట్ టీవీ 55 ఇంచెస్ 4K టీవీ. దీంట్లో వాళ్ళు కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చారు. ఇప్పటివరకు ఏ టీవీ కూడా ఏ బ్రాండ్ కూడా తీసుకురాని టెక్నాలజీ అని. అది ఏం టెక్నాలజీ అంటే SLED అనే కొత్త టెక్నాలజీతో తీసుకొచ్చారు. అంటే మనం QLED చూసాము, LED స్క్రీన్స్ చూసాం, కానీ ఇది SLED QLED కంటే బాగుంటుందని చెప్పారు. కానీ QLED అనేది టాప్ అండ్ టీవీస్ అవి దానంతా ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే QLED అనేది చాలా బాగుంటుంది డిస్ప్లే పరంగా. చాలా క్రిస్పీ బ్లాక్స్, క్రిస్పీ కలర్స్ తోటి ఉంటుంది అది. కానీ ఇది అంత రీచ్ కాదు అనుకుంటాం. కానీ చూద్దాము ఎలా ఉంటుందో దీని డిస్ప్లే కూడా మనం ముందు. సో దీని డిస్ప్లేకి దీని ప్రాసెసర్ ఏంటి అని తెలుసుకుందాం మనం ఇప్పుడు. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ తోటే వస్తుంది. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 1.2 తోటి వస్తుంది క్లాక్ స్పీడ్ వచ్చేసరికి. దీంట్లో ర్యామ్ వచ్చేసరికి 1.5GB ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి 16GB స్టోరేజ్ తోటి వస్తుంది. డిస్ప్లేకి వచ్చేసరికి అల్ట్రా హెచ్డి రెజల్యూషన్తో వస్తుంది. పిక్సెల్స్ వచ్చేసరికి 3840 ఇంటూ 200/160 పిక్సెల్స్తో వస్తుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది ఇది. దీంట్లో బ్రైట్నెస్ వచ్చేసరికి 400 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. అంటే చాలా ఎక్కువనే అని చెప్పుకోవచ్చు 400 nits అని అంటే మనకు. సౌండ్ ఫీచర్స్ వెళ్ళిపోతే సేమ్ ఇంతకుముందు ప్రీవియస్గా రియల్మీ స్మార్ట్ టీవీస్ లాంచ్ చేసింది కదా, సేమ్ అలాగనే సేమ్ టెక్నాలజీతో సేమ్ ఫీచర్స్ని ఇందులో కూడా తీసుకొని వచ్చారు. సేమ్ సౌండ్ ఫీచర్స్ని 24 వాట్స్ తీసుకొచ్చారు. 24 వాట్స్ని డివైడ్ చేశారు. ఒకటి మెయిన్ స్పీకర్, ఇంకోటి ట్విట్టర్ లాగా 2 స్పీకర్స్ని సపరేట్గా తీసుకొని వచ్చారు. 24 వాట్స్ తీసుకొని వచ్చారు. సో అది సౌండ్స్ గురించి. డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది ఇది. కనెక్టివిటీ ఫీచర్స్కి వెళ్ళిపోతే HDMI పోర్ట్స్ 3 ఉంటాయి, USB పోర్ట్స్ 2 ఉంటాయి, 3.5mm జాక్ కూడా ఉంటుంది. దీంట్లో RF కనెక్టివిటీ కూడా ఉంటుంది. దీంట్లో బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.0 తోటి వచ్చింది. వైఫై బ్యాండ్స్ కూడా డ్యూయల్ వైఫై బ్యాండ్ మనకు దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. 2.4 GHz బ్యాండ్ ఉండు, 5 GHz బ్యాండ్, 2 బ్యాండ్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ రిమోట్ విషయానికి వెళ్ళిపోతే రిమోట్ కూడా సేమ్ ప్రీవియస్గా రియల్మీ టీవీస్లో ఎట్లా ఉందో రిమోట్ సేమ్ యాజ్గా అలాగనే ఉంటుంది. దీంట్లో కూడా ఒక మంచి విషయం అంటే బ్యాటరీస్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళే. సో దీంట్లో ఆప్షన్స్కి వచ్చేసరికి సేమ్ యాజ్గా దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ దీంట్లో కూడా అవే ఆప్షన్స్తో తీసుకొచ్చారు. ఈ రిమోట్ని కూడా బ్లూటూత్తో మనం కనెక్ట్ చేసుకునేలాగా బ్లూటూత్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చారు. గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది, ప్రైమ్ వీడియోస్ని బటన్, సపరేట్ వీడియో బటన్ ఉంటుంది, యూట్యూబ్ బటన్ ఉంటుంది, సపరేట్గా నెట్ఫ్లిక్స్ బటన్ ఉంటుంది.
ఇవన్నీ బటన్స్ సేమ్ యాజ్ ఇస్ గా టీవీకి ఎలా ఉంటాయో దీని కూడా సేమ్ అదే రిమోట్ లాగానే ఉంటుంది సేమ్ ఇది కూడా. టీవీ ప్రైస్ విషయానికి వెళ్ళిపోతే 39,999 తీసుకొచ్చారు, అంటే 40,000కి తీసుకొచ్చారు. ఇది 16th రోజున మన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే ఆఫర్స్ ఉంటాయి, అదే రోజున స్టార్ట్ కాబోతుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే స్టార్ట్ కాబోతుంది ఎక్స్క్లూజివ్గా. సో ఇది టీవీ గురించి. నెక్స్ట్ ప్రోడక్ట్ వెళ్ళిపోతే రియల్మీ 100 వాట్స్ సౌండ్ బార్ని లాంచ్ చేసింది ఈ రోజున. అంటే 100 వాట్స్ అంటే సబ్బూపర్ వచ్చేసరికి 40 వాట్స్, సౌండ్ బార్ వచ్చేసరికి 60 వాట్స్, ఇలా రెండింటిని కలిపి 100 వాట్స్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. దీంట్లో సౌండ్ బార్ కనెక్టివిటీ ఫీచర్స్కి వెళ్ళిపోతే బ్లూటూత్ 5.0 తోటి వస్తుంది. పోర్ట్స్ విషయానికి వెళ్ళిపోతే ఆప్టికల్ కేబుల్ మనకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి HDMI కేబుల్ సపోర్ట్ చేస్తుంది, ARK కేబుల్ సపోర్ట్ చేస్తుంది, ఇంకోటిసరికి ఆక్స్ కేబుల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మాక్సిమం అన్ని కేబుల్స్ మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు మనం ఈ సౌండ్ బార్లో. సో ఇది సౌండ్ బార్ గురించి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 6,999కి తీసుకొని వచ్చారు. ఇది కూడా 16th రోజున లాంచ్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో 2 వెబ్సైట్స్లో మనం దీన్ని పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వెళ్ళిపోతే మనము. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో. ఇది రియల్మీ బడ్స్ ఉంది కదా, దానికి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దాంట్లో డ్రైవ్స్ వచ్చేసరికి 14mm డ్రైవ్స్ ఏమవుతుందో వస్తుంది అది, కానీ ఇది 10mm డ్రైవ్స్ తోటే వస్తుంది. మరి కానీ 14mm 10mm అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో మ్యూజిక్ పరంగా. మెయిన్గా బేస్ పరంగా కొంచెం లాగ్ అయితే మేబీ ఉండొచ్చు, ఎందుకంటే 14mmకి 10mmకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది దీంట్లో ఫీచర్స్కి వెళ్ళిపోతే మనం ఫీచర్స్ వచ్చేసరికి దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసుకొని వచ్చారు. దాదాపు 30 decibels వరకు ఇది రిడ్యూస్ చేస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది దీంట్లో మెయిన్గా వాళ్ళు హైలైట్ చేసేది ఏఎన్సీని తీసుకొని వస్తున్నారు అని చెప్పి. దీంట్లో లో లేటెన్సీ మోడ్ ఇవన్నీ ఉంటాయి, సేమ్ ఫీచర్స్ దాంట్లో ఏవైతే ఉంటాయో దీంట్లో కూడా అవి ఉంటాయి. దీంట్లో మెయిన్గా ఇంకో విషయం ఏంటిదంటే ఐఫోన్స్ లాగా మెయిన్ సేమ్గా ట్రాన్స్పరెన్సీ మోడ్ అని ఒకటి సపరేట్గా తీసుకొని వచ్చారు. అంటే మనం ఇవి ఇయర్ బడ్స్ పెట్టుకున్నా కూడా మన బయట నాయిస్ మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. అంటే అవి తీసేసి మాట్లాడడం అవసరం లేదు, అవి చెవిలోనే ఉన్నా కూడా మనకు క్లియర్గా బయట సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అదొక మోడ్ తీసుకొచ్చారు, అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మిగతా పరంగా అయితే ఈ బడ్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. కేవలం కాకపోతే డ్రైవ్స్ విషయంలోనే కొంచెం నాకు మైనస్ అనిపించింది ఈ బర్డ్స్ విషయంలో. సో దీంట్లో 2 కలర్స్ తీసుకొచ్చారు. 2 కలర్స్ ఏంటి అంటే రాక్ బ్లాక్ ఒకటి, ఇంకోటి వచ్చేసరికి సోల్ వైట్ అని తీసుకొచ్చారు. ఈ 2 కలర్స్లో తీసుకొచ్చారు. దీని ప్రైస్ విషయానికి వెళ్ళిపోతే 4,499కి తీసుకొచ్చారు. ఫ్లిప్కార్ట్లో ఇది కూడా లాంచ్ అయిపోయింది. 16th రోజున ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతుంది ఇది బర్డ్స్. సో ఇది బర్డ్స్ గురించి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ బర్డ్స్ వైర్లెస్ ప్రో. అంటే ఇది రియల్మీ బర్డ్స్ వైర్లెస్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేశారు, డ్రైవ్స్ పరంగా కూడా ఇంప్రూవ్ చేశారు. దీంట్లో మెయిన్గా చిప్సెట్ వచ్చేసరికి S1 చిప్సెట్ తోటి వస్తుంది, IPX4 వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. దీంట్లో డ్రైవ్స్ వచ్చేసరికి 13.6mm డ్రైవ్స్ని యూజ్ చేశారు. అంటే రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ఉంది కదా, దానికంటే పెద్ద డ్రైవ్స్ని తీసుకొని వచ్చారు. దీంట్లో కూడా సేమ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసుకొని వచ్చారు. అప్ టు 35 dB వరకు తీసుకొని వచ్చారు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. దీంట్లో కూడా సేమ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 22 hours వరకు తీసుకొని వచ్చారు. దీంట్లో కూడా ప్రీవియస్ జనరేషన్ లాగానే మ్యాగ్నెటిక్ బర్డ్స్తో తీసుకొచ్చారు. ఎప్పుడైతే మీరు అటాచ్ చేస్తారో అది ఆఫ్లోకి వెళ్ళిపోతుంది, ఎప్పుడైతే మీరు రిమూవ్ చేస్తారో ఆన్లోకి వస్తుంది. అట్లా బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ ద్వారా. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా అలాగే తీసుకొచ్చారు. ఇది బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది. ఇది హై రీచ్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక మంచి క్వాలిటీని, మంచి సౌండ్ క్వాలిటీని మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రోలో. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వెళ్ళిపోతే మనము నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ పవర్ బ్యాంక్ 20,000 mAh కెపాసిటీ ఉంటుంది. దీంట్లో 18 watts క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇది 2-way సపోర్ట్ చేస్తుంది, అంటే త్వరగా మనకి ఛార్జింగ్ చేసుకోవచ్చు. దాంట్లో పవర్ బ్యాంక్లో కూడా త్వరగా ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు పవర్ బ్యాంక్ని. 18 watts సేమ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 3 ports ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి, ఒకటి Type-C పోర్ట్ ఉంటుంది. ఇది పవర్ బ్యాంక్ గురించి. దీని ప్రైస్ వచ్చేసరికి 1,600కి తీసుకొని వచ్చారు. ఇది 16th అక్టోబర్లో లాంచ్ కాబోతుంది. ఇది కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో రెండిట్లో దొరుకుతుంది మనకు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ స్మార్ట్ ప్లగ్. ఇదేంటంటే జస్ట్ ప్లగ్, కాకపోతే దీన్ని స్మార్ట్ ప్లగ్ కింద తీసుకొని వచ్చారు. ఎందుకంటే వైఫైతో కంట్రోల్ చేయొచ్చు, మనం గూగుల్ అసిస్టెంట్తో కంట్రోల్ చేయొచ్చు, అలెక్సాతో కంట్రోల్ చేయొచ్చు. మనము సపరేట్గా రియల్మీ యాప్ కూడా ఉంటుంది కదా, దాంతో కూడా కంట్రోల్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేయొచ్చు మనం ఈ ప్లగ్ని. సో అది ఈ ప్లగ్ గురించి. దీని ప్రైస్ వచ్చేసరికి 800కి తీసుకొని వచ్చారు. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే వస్తుంది. 16th రోజున
అక్టోబర్ 16th రాబోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ స్మార్ట్ క్యామ్. ఇది సెక్యూరిటీ క్యామ్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి వాళ్ళు లాంచ్ చేశారు. ఇది ఫుల్ హెచ్డి రెజల్యూషన్లో రికార్డ్ చేస్తుందని చెప్పారు. 14 days వరకు 1080pలో రికార్డ్ చేస్తుంది. దీని స్టోరేజ్ సరికి మెమరీ కార్డ్ పెట్టుకొని మనం 128GB వరకు మనము స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు దీంట్లో. సో దీని ప్రైస్ వచ్చేసరికి 2,999తో వస్తుంది. 16th రోజునే వస్తుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే, ఇది కూడా సేమ్ ఫ్లిప్కార్ట్లోనే లాంచ్ కాబోతుంది. ఇది కెమెరా గురించి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ N1 సోనిక్ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్. ఇది ఒకటి లాంచ్ చేసిన వాళ్ళు టూత్ బ్రష్ గురించి, అంటే ఇంతకుముందుకు లాంచ్ చేశారు కదా, సేమ్ అలాంటిదే ఇంకోటి కూడా లాంచ్ చేశారు వాళ్ళు టూత్ బ్రష్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 days వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 800 వరకు ఉంటుంది. ఇది కూడా సేమ్ 16th రోజున లాంచ్ కాబోతుంది ఫ్లిప్కార్ట్లోనే. ఇది కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ సెల్ఫీ ట్రైపాడ్. ఇదేంటి అంటే మనము ట్రైపాడ్స్ ఉంటాయి కదా మామూలుగా రెగ్యులర్గా, అలాంటి ట్రైపాడ్ ఇది. కాకపోతే దీన్ని బ్లూటూత్తో మనం కంట్రోల్ చేయొచ్చు. దీన్ని అదొకటి మంచి విషయం అని చెప్పచ్చు, బ్లూటూత్తో కంట్రోల్ చేయడం అంటే. ఇది 60 centimeters వరకు మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదొకటి. ఇది 360 degreesలో మనము రొటేట్ అవుతుంది దాని హెడ్. ఇది కామన్గా ప్రతి దాంట్లో ఉంటుంది అనుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 2,999తో వస్తుంది. ఇది 16th రోజున అమెజాన్లో మనకు దొరుకుతూ ఉంటుంది ఈ ట్రైపాడ్. సో ఇది ట్రైపాడ్ గురించి. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోతే ఒక స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు డిఫరెంట్ కలర్స్ని తీసుకొచ్చి దాన్ని స్పెషల్ ఎడిషన్ అని తీసుకొచ్చారు రియల్మీ వారు. కానీ ఇది మాత్రం ఒక స్పెషల్గా లెదర్, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్తో తీసుకొచ్చారు. అదేంటి అంటే సన్ కిస్డ్ ఆరెంజ్ లెదర్ అని తీసుకొచ్చారు. అదొక కొత్త ఎడిషన్ తీసుకొచ్చారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు ప్రైస్ కూడా దీన్ని ఎక్కువ పెడతారని అనుకున్నాం, కానీ సేమ్ ప్రైస్ కేటగిరీలో 19,999కి తీసుకొచ్చారు. సేమ్ ప్రైస్, ఎక్కువైతే పెట్టలేదు. అంటే స్పెషల్ ఎడిషన్స్కి అమౌంట్ ఎక్కువ పెడతా ఉంటారు కదా, కానీ దీంట్లో మాత్రం అలా ఎక్కువ పెట్టలేదు. సేమ్ ప్రైస్తో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇవి రియల్మీ ప్రోడక్ట్స్, ఈరోజు లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రియల్మీ ఈరోజు లాంచ్ చేసిన ప్రోడక్ట్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.